నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది SRT ఫోన్. ఈ ఫోన్ నేను ఒక 15 డేస్ నుంచి నా ప్రైమరీ ఫోన్గా వాడుతున్నాను. ఆల్రెడీ దీన్ని అన్బాక్సింగ్ చేశాను, గేమింగ్ రివ్యూ చేశాను, కెమెరా రివ్యూ చేశాను సపరేట్గా. సో కావాలంటే మీరు ఆ వీడియోస్ చూడవచ్చు. ఇక్కడ IN సింబల్ కనపడుతుంది, అక్కడ పెడతాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ పెడతాను. ఫస్ట్ ఆ వీడియోస్ అయితే చూడండి. ఈ వీడియోలో నేను వాటి గురించి డెప్త్గా మాట్లాడదలుచుకోలేదు. జస్ట్ ఈ 15 డేస్లో నా ఎక్స్పీరియన్స్ ఈ ఫోన్ గురించి, ఈ ఫోన్లో నాకు నచ్చినవి ఏంటి, నచ్చినవి ఏంటి, సో మొత్తం నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో పంచుకుంటాను. దానిలోనే మీకు ప్రోస్ అండ్ కాన్స్ కూడా వచ్చేస్తాయి. ఫస్ట్ మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసరికి మనకి దీనిలో 5.5 ఇంచ్ ఫుల్ HD IPS LCD డిస్ప్లే లభిస్తుంది దీనిలో మీకు. సో వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, కలర్ రిప్రొడక్షన్ కానీ చాలా బాగుంది. అండ్ మనకి డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటెక్షన్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ వస్తుంది. కాకపోతే మీరు స్క్రీన్ గార్డ్ వేసుకోవడం మంచిది. ఎందుకంటే నేను 15 డేస్ నేను స్క్రీన్ గార్డ్ లేకుండా వాడాను. చిన్న స్క్రాచ్ అయితే నేను నోటీస్ చేశాను స్క్రీన్ మీద. సో బెటర్ మీరు ఒక స్క్రీన్ గార్డ్ అయితే దీనికి కొనుక్కోండి, టెంపర్ గ్లాస్ లాంటిది. అండ్ నెక్స్ట్ చూసుకున్న డిస్ప్లే కింద మనకి 3 చుక్కల్లా కనపడుతున్నాయి. ఒకటోసారి మనకి మల్టీ టాస్కింగ్ బటన్, ఇంకోటిసరికి హోమ్ బటన్, ఇంకోటిసరికి బ్యాక్ బటన్. సో ఇవన్నీ మనకి బ్యాక్ లీడ్. సో మీరు వాటిని టచ్ చేస్తే నైట్ పూట మీకు లైట్ అనేది వస్తుంది. సో ఇది డిస్ప్లే విషయానికి వస్తే, డిస్ప్లే అయితే మనకి చూడడానికి బాగుంది. డిస్ప్లే విషయంలో మాత్రం ఎటువంటి కంప్లైంట్స్ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు దీని సాఫ్ట్వేర్ వచ్చేసరికి మనకి ఇది ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1 లేటెస్ట్ వర్షన్ మీద రన్ అవుతుంది. అండ్ దీని సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరిలోనే ఉంది. సో మనకి కంపెనీ ఏం చెప్తుందంటే, స్మార్ట్ ఫోన్ మనకి టైం టు టైం ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తామని చెప్తుంది. ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ ఓ కూడా సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ఓ కూడా మీకు అప్డేట్ ఇస్తామని చెప్తుంది. అండ్ దీంతోపాటు సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఎవ్రీ మంత్ అప్డేట్ చేస్తామని చెప్తుంది. కానీ మనకి ఇంతవరకు ఏం అప్డేట్ అయితే రాలేదు. సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అయితే నాది ఇంకా ఫిబ్రవరిలోనే ఉంది. సో అప్డేట్స్ అయితే మనకి వాళ్ళు ప్రామిస్ చేసినంత అప్డేట్స్ అయితే రాలేదు. కాకపోతే సాఫ్ట్వేర్ మాత్రం మనకి లేటెస్ట్ ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా మనకి ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది మనకి. మోటరోలా ఎలా ఉంటుంది సేమ్ అట్లనే ఉంది. సో ఎవరైతే స్టాక్ ఆండ్రాయిడ్ రామ్ని ఇష్టపడతారో వాళ్ళకి ఈ ఫోన్ అయితే చాలా నచ్చుతుంది. జస్ట్ వీళ్ళు మనకి స్టాక్ రామ్నే ఇస్తున్నారు. దానిలో మనకి బ్లోట్వేర్ కూడా ఏమీ లేదు ఎక్కువ. సో బ్లోట్వేర్ తీసుకున్నా కానీ మనకి వీళ్ళ యాప్ ఉంది కదా, ట్రానెక్స్ అని చెప్పేసి యాప్ ఉంది. సో T-Cloud, సో అదొక్కటే వీళ్ళు యాప్ ఇన్స్టాల్ చేశారు. ఎక్కువ బ్లోట్వేర్ కూడా వీళ్ళు ఏమీ ఇన్స్టాల్ చేయలేదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఫుల్ మార్క్స్ పడతాయి. సాఫ్ట్వేర్ అయితే చాలా బాగుంది ఈ ఫోన్లో. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఈ ఫోన్ మనకి 2 వేరియంట్స్ లభిస్తుంది. ఒకటి 4GB ర్యామ్ 30GB మోడల్, ఇంకోటి వచ్చేసరికి 4GB ర్యామ్ 64GB మోడల్. సో రెండు మోడల్స్లో మనకి ర్యామ్ అనేది సేమే, కాకపోతే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ అనేది పెరుగుతుంది. సో 30GB మోడల్ వచ్చేసరికి మనకి 12,999 ఉంది ప్రైస్. అదే మనకి 64GB మోడల్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 13,999 ఉంది. సో ఇక్కడ మనకి ప్రైస్ డిఫరెన్స్ కొంచెం పెరుగుతుంది స్టోరేజ్ పెరగడం వల్ల. ఇది డ్యూయల్ సిమ్ ఫోన్, ఓల్టీకి సపోర్ట్ చేస్తుంది. 2 మైక్రో సిమ్లు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. కాకపోతే దీనిలో మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు. స్టోరేజ్ ఏదైతే వస్తుందో మీకు ఇంటర్నల్ స్టోరేజే అది ఫైనల్. దాంతోపాటు వీళ్ళు ఏమిస్తున్నారంటే మనకు ఒక మంచి విషయం ఏంటంటే, T-Cloud అని చెప్పేసి మనకి అన్లిమిటెడ్ స్టోరేజ్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఏదైనా ఫోటోలు, వీడియోలు ఉంటే మీరు T-Cloudలో బ్యాకప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఇది T-Cloud యాప్. ఫస్ట్ మీరు దీనిలో రిజిస్టర్ చేసుకోవాలి. దీనిలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీ గ్యాలరీలో అయితే మీరు ఫొటోస్, వీడియోస్ ఏమైనా తీసారో అవి మొత్తం అక్కడ మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అన్లిమిటెడ్ స్టోరేజ్ అయితే మనకి ఈ ఫోన్లో లభిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్ వచ్చేసరికి 4GB మోడల్. సో 4GB మోడల్ నేను ర్యామ్ మేనేజ్మెంట్ చెక్ చేశాను. ర్యామ్ మేనేజ్మెంట్ చెక్ చేసినప్పుడు నాకు ర్యామ్ మేనేజ్మెంట్ బాగానే ఉంది. సో చాలా యాప్స్ ఓపెన్ చేశాను, ప్లస్ గేమ్స్ 3 హెవీ గేమ్స్ ఓపెన్ చేశాను. సో ఈ గేమ్స్లో ఒక గేమ్ అయితే రీలోడ్ అయింది, మిగతా గేమ్స్ అయితే మెమరీలో ఉన్నాయి, యాప్స్ అన్ని మెమరీలోనే ఉన్నాయి. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే గుడ్ అని చెప్పవచ్చు, ఎక్సలెంట్ అని మాత్రం చెప్పలేను. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగుంది. నా యూజర్స్కి అయితే యాప్స్ అయితే రీలోడ్ అవడం అయితే ఏమీ లేదు. హెవీ గేమ్స్ మీరు లోడ్ చేసినప్పుడు ఒకటి రీలోడ్ అవడం మాత్రం నోటీస్ చేశాను అంతే. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే కొంచెం బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో USB OT సపోర్ట్ చేస్తుంది. అన్ని టెస్ట్ చేశాను. పెన్ డ్రైవ్ డిటెక్ట్ చేసింది, అండ్ హార్డ్ డిస్క్ డిటెక్ట్ చేసింది, అండ్ మౌస్, కీబోర్డ్, సో ఇవన్నీ మనకి డిటెక్ట్ చేస్తుంది ఇది. సో USB OTs అయితే మీకు సపోర్ట్ అయితే దీనిలో లభిస్తుంది. సో కాకపోతే మనకి USB Type-C ఉంది కాబట్టి మీరు కనెక్టర్ కొనుక్కోవాలి, లేకపోతే Type-C పెన్ డ్రైవ్స్ మీరు వాడాలి. అండ్ ఫ్రెండ్స్, సెన్సార్ విషయానికి వస్తే, సెన్సార్ వచ్చేసరి మనకి వీళ్ళేమి స్కిప్ చేయలేదు. ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకి యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటోమీటర్, సో కావాల్సిన సెన్సార్స్ అన్ని అయితే ఉన్నాయి. మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తే మనకి బ్యాక్ సైడ్ ఉంది. సో ఇది చాలా ఫాస్ట్ ఉంది. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే 95% అయితే వర్క్ అవుతుంది. సో ఫెయిల్ అవ్వడం మాత్రం చాలా రేర్. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీని మనకి స్పీకర్ వచ్చేసరికి బాటంలో ఉంది. సో దీనిలో మనకి ఒకటి స్పీకర్, ఒకటి మైక్రోఫోన్. సో స్పీకర్ అయితే మనకి లౌడ్ ఉంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నేనైతే ఫోన్ కాల్స్ ఏమీ మిస్ అవ్వలేదు. సో మెసేజ్ వచ్చినా కానీ మనకి పెద్దగా లౌడ్గా సౌండ్ వస్తుంది. సో స్పీకర్ అయితే లౌడ్ ఉందని చెప్పొచ్చు. అండ్ కాల్ క్వాలిటీ తీసుకుంటే కాల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. మనం కాల్స్ మాట్లాడేటప్పుడు
మనకి ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఇక్కడ మనకి బూస్ట్ ఉంటుంది, కాల్ వాల్యూమ్ని బూస్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయగానే మనకి కాల్ వాల్యూమ్ ఒక 10% బూస్ట్ అవుతుంది. మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. సో నార్మల్గా మనం మాట్లాడడానికి దీనికి కొంచెం కాల్ వాల్యూమ్ అయితే బూస్ట్ అవుతుంది. అవతల వాళ్ళు మాట్లాడేది మనకు కొంచెం ఎక్కువ లౌడ్గా అనిపిస్తుంది. అండ్ కాల్ వాల్యూమ్ కానీ, కాల్ క్వాలిటీ కానీ, సిగ్నల్ రిసెప్షన్ కానీ చాలా బాగుందని చెప్పొచ్చు ఈ ఫోన్లో. అండ్ దీనిలో మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. సో ఆడియో క్వాలిటీ వయా హెడ్ ఫోన్ జాక్ బాగానే ఉంది. సో నేను సెన్హైజర్ CX180 వాడాను. సో ఆడియో క్వాలిటీ అయితే నాకు బాగానే అనిపించింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, పవర్ బటన్ ప్లేస్మెంట్ అయితే నాకు నచ్చలేదు. పవర్ బటన్ మనకి తీసుకెళ్ళి పైన పెట్టారు. సో మనం రీచ్ అవ్వడం చాలా కష్టం. ఎవరైనా చిన్న చేతులు ఉంటే మాత్రం చాలా కష్టం రీచ్ అవ్వడం. 2 చేతులతో మీరు యూజ్ చేయాల్సి వస్తుంది ఫోన్ని, పవర్ బటన్ని మీరు యూజ్ చేయాలంటే. సో ఇదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే మనకి మ్యాక్సిమం అన్ని ఫోన్స్ మనకి పవర్ బటన్ని సైడ్కి ఇస్తారు. సో ఈ ఫోన్ వచ్చేసరికి మనకి పవర్ బటన్ పైన ఇచ్చారు. సో ఇదొక చిన్న కాన్ అయితే నేను నోటీస్ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే బిల్డ్ క్వాలిటీ. సో బిల్డ్ క్వాలిటీ మొత్తం మెటల్ కాదు, ప్లాస్టిక్ బిల్డే. కాకపోతే మనకి ఫోన్ అయితే చూడడానికి, చేతిలో పట్టుకోవడానికి బాగుంది, లుక్ కూడా చాలా బాగుంది, బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. కాకపోతే నాకు బటన్స్ ఉన్నాయి కదా, సో ఈ బటన్స్ అయితే కొంచెం అంత ప్లాస్టిక్ ఫీలింగ్ ఇస్తున్నాయి. సో బటన్స్ అయితే మనకి పాడైపోతే అన్న ఫీలింగ్లో అయితే ఉన్నాను. సో బ్యాక్ అయితే మనం రిమూవ్ చేయొచ్చు. సో ఇది ఒక మంచి విషయం. కాకపోతే మనం బ్యాటరీని అయితే రిమూవ్ చేయలేము. సో బ్యాక్ కవర్ మనం రిమూవ్ చేసి కవర్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. సచిన్ ఆటోగ్రాఫ్ కవర్స్ కూడా వస్తున్నాయి మనకి. సో అవి కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. కాకపోతే మనం బ్యాటరీని అయితే రిమూవ్ చేయలేం. సో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్లో మనకి NFC సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే మీరు NFC యూజ్ చేస్తుంటారు, NFC ట్యాక్స్ ఇట్లాంటివి, సో ఇదైతే మీకు యూజ్ అవుతుంది NFCకి. సో NFC గురించి ఆల్రెడీ వీడియో చేశాను. NFC ట్యాక్స్ ఎలా వాడాలో కూడా వీడియో చేశాను. కావాలంటే మీరు ఆ వీడియో చూడొచ్చు. నేను I అనే సింబల్ కాబట్టి ఇక్కడ పెడతాను, లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇది NFC కూడా సపోర్ట్ చేస్తుంది, ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎవరైతే సార్ వాల్యూ తక్కువ ఉండాలనుకుంటారో, సార్ వాల్యూ ఎక్కువ మైండ్లో పెట్టుకుంటారో, సో వాళ్ళకు కూడా ఇది మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి సార్ వాల్యూ తక్కువ ఉంది ఈ ఫోన్లో. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు చూస్తే, సో సార్ వాల్యూ వచ్చేసరికి 0.5 ఉంది హెడ్కి వచ్చేసరికి. అండ్ బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 0.6 సంథింగ్ ఉంది. సో సార్ వాల్యూస్ కూడా మనకి తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకునే ఫ్రెండ్స్, ఈ ఫోన్లో మనకి 3000 mAh బ్యాటరీ ఉంది. సో అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకి ప్లాస్టిక్తో తయారు చేశారు కాబట్టి ఫోన్ అయితే మనకు అంత హెవీ అయితే లేదు. మనం క్యారీ చేసేటప్పుడు చాలా కంఫర్ట్ ఉంది మన చేతిలో పట్టుకున్నప్పుడు. సో అయితే కొంచెం హెవీ ఫీలింగ్ అయితే నేను నోటీస్ చేయలేదు. కాకపోతే మనకి 3000 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 652 ప్రాసెసర్ అని కొంచెం భయపడ్డాను. బ్యాటరీ లైఫ్ ఎంత ఇస్తుందో, అసలు 1 డే అని వస్తుందో రాదో అని చెప్పేసి. కాకపోతే నా యూజర్స్కి అయితే ఇది 1 డే అయితే వచ్చింది. ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి. ఖచ్చితంగా మీకు ఒక వర్కింగ్ డే అయితే లాస్ట్ అవుతుంది. సో మీరు హెవీ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నైట్ వచ్చేసరికి మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో నా యూజర్స్కి అయితే నేను దగ్గర స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి నాకు 4 hours 30 minutes దగ్గర అంత వచ్చింది స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి నాకు. ఛార్జ్ టైం తీసుకుంటే వాళ్ళు క్విక్ ఛార్జ్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే మన ఛార్జ్ టైం తీసుకుంటే మనకి అక్కడ నేను 11-12కి ఛార్జ్ పెట్టాను. అది దగ్గర 120 దాకా తీసుకున్న టైం. అంతే మనకి 2 hours పైనే తీసుకుంది. 2 hours 10 minutes అట్లా మనకి ఛార్జ్ అవ్వడానికి టైం తీసుకుంది. 8% to 100%. సో మీరు 0 to 100% ఛార్జ్ చేయాలంటే దగ్గర మీకు 2 hours 15 minutes పైన మీకు ఇది టైం తీసుకుంటుంది. సో ఇది బ్యాటరీ విషయానికి వస్తే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమెరా వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి 13 MP కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 5 MP కెమెరా ఉంది. బ్యాక్ కెమెరా వచ్చేసరికి మనకి PDIF ఫోటో ఫోకసింగ్ సిస్టమ్ ఉంది. అపేచర్ వచ్చేసరికి f2.0 ఉంది. సో ఈ కెమెరా విషయానికి వస్తే మనకి ఈ కెమెరా యూస్ చేసి మనం 4K వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. నేను కెమెరా రివ్యూ సపరేట్ చేశాను. సో మీరు కావాలంటే ఆ రివ్యూ మీరు చూడొచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 5 MP కెమెరా ఉంది. దీన్ని యూస్ చేసి మీరు ఫుల్ HD వీడియోస్ అంటే 1080 వీడియోస్ మీరు రికార్డ్ చేయొచ్చు. ఇంకా కెమెరా క్వాలిటీ విషయానికి వస్తే మెయిన్ మనకి లైటింగ్ బాగున్నప్పుడు, డే లైట్ కానీ నైట్ కండిషన్లో కానీ లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం కెమెరా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. ఎక్కడైతే మనం లో లైటింగ్కి వెళ్తామో, ఇండోర్ లైటింగ్లో మనకి లో లైటింగ్ కండిషన్స్ మన ఇంట్లో మన వీడియోస్ ఇలా తీయాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చాలా దారుణంగా పర్ఫామ్ చేస్తుంది. సో నేనైతే చాలా ట్రబుల్ ఫేస్ చేశాను లో లైటింగ్ కండిషన్లో వీడియో రికార్డ్ చేసేటప్పుడు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు కెమెరాకి. ఖచ్చితంగా ఇది సాఫ్ట్వేర్ బగ్ అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి బ్యాక్ కెమెరాలో అపర్చర్ f2.0 ఉంది కాబట్టి మరి అంత డార్క్ అయితే వీడియో రాదు. నాకు తెలిసి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ ఇది. వీళ్ళు అప్డేట్ ఇచ్చామని దీన్ని ఫిక్స్ చేస్తే బెటర్. అండ్ ఇంకోటి స్లో మోషన్ వీడియో క్యాపబిలిటీ మనకి ఫ్రంట్ కెమెరాకు ఉంది. ఇది ఒక మంచి విషయం. కాకపోతే మనకి స్లో మోషన్ వీడియో క్వాలిటీ అంత బాగాలేదు. సో స్లో మోషన్ వీడియో క్వాలిటీ కొంచెం బాగుండేది. అండ్ ఇది ఒకటి నోటీస్ చేసే కెమెరా విషయానికి వస్తే. సో కెమెరా అయితే మేజర్ మైనస్ పాయింట్ వచ్చేసరికి డార్క్ లైటింగ్ అంటే మనకి ఇండోర్ లైటింగ్, లో లైటింగ్ కండిషన్స్లో వీడియో క్వాలిటీ చాలా దారుణంగా ఉంది. సో ఇది ఒకటి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు కెమెరా విషయానికి వస్తే. మిగతా విషయాలన్నింటిలో కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇంకా గేమింగ్ విషయానికి వస్తే మనకి దీనిలో స్నాప్డ్రాగన్ 652 ప్రాసెసర్ ఉంది. సో స్నాప్డ్రాగన్ 652 ప్రాసెసర్లో మనకి ఇది అక్టా కోర్ ప్రాసెసర్,
దీనిలో మనకి 8 కోర్స్ ఉంటాయి. ఫస్ట్ 4 కోర్స్ వచ్చేసరికి ARM Cortex A72 కోర్స్, ఇవి పవర్ఫుల్ కోర్స్, వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి 1.8 GHz ఉంటుంది. నెక్స్ట్ 4 కోర్స్ వచ్చేసరికి మీకు ARM Cortex A53 కోర్స్, ఇవి పవర్ఫుల్ కోర్స్ కావు, వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి మీకు 1.4 GHz ఉంటుంది. అండ్ జీపీ విషయానికి వస్తే దీనిలో మనకి Adreno 510 GPU లభిస్తుంది. సో గేమింగ్ విషయానికి వస్తే మనకి గేమింగ్ అయితే చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. సో ఏ గేమ్ అయినా రన్ చేస్తుంది. కాకపోతే మనకి ఇది 28 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి అండ్ పవర్ఫుల్ కోర్స్ ARM Cortex A72 కోర్స్, క్లాకింగ్ స్పీడ్ 1.8 GHz ఉన్నాయి కాబట్టి కొంచెం హీట్ అయితే జనరేట్ చేస్తుంది. సో నేను హాఫ్ అన్ అవర్ గేమింగ్ ఆడిన తర్వాత టెంపరేచర్ చెక్ చేస్తే మాక్సిమం 50 degrees సెంటిగ్రేడ్ అయితే టెంపరేచర్ రీచ్ అయింది. సో హెవీ గేమింగ్కి మరి ఎక్స్టెండెడ్ గేమింగ్ అంటే హాఫ్ అన్ అవర్ పైన మీరు గేమింగ్ ఆడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ మీకు పనికిరాదు, కొంచెం అయితే హీట్ అవుతుంది చేతిలో. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. మీరు గేమింగ్ కోసం ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం నేనైతే రికమెండ్ చేయను. సో మీరు గేమింగ్ కోసం ఓన్లీ ఫోన్ తీసుకోవాలనుకుంటే మీరు Lenovo ZUK Z2 తీసుకోండి. అక్కడ మీకు Snapdragon 820 ప్రాసెసర్ లభిస్తుంది. సో గేమింగ్కి అయితే ఫోన్ బాగానే పనిచేస్తుంది, కాకపోతే మీరు ఒక హాఫ్ అన్ అవర్ గేమ్స్ అయితే ఆడొచ్చు. కానీ మరి ఎక్స్టెండెడ్ గేమింగ్ ఆడితే మాత్రం ఖచ్చితంగా ఫోన్ అయితే కొంచెం హీట్ అయితే జనరేట్ చేస్తుంది. ఎందుకంటే దీనిలో మనకి బిల్డ్ టెక్నాలజీ 28 nm అండ్ పవర్ఫుల్ కోర్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్, నా రివ్యూ SRT ఫోన్ గురించి. సో ఫైనల్గా ఈ ఫోన్ తీసుకోవచ్చా అని క్వశ్చన్ అడుగుతారు. సో ఈ ఫోన్ తీసుకోవచ్చా అంటే చెప్పా కదా. సో ఇవి మీకు ఈ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకోండి ఈ వీడియో మొత్తంలో. సో మీకు ఓకే ఫోన్ నేను వాడగలను అనుకుంటే మీరు తీసుకోండి. సో నార్మల్గా అయితే నేను వాడేటప్పుడు అయితే ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే నాకు బాగానే అనిపించింది. ఓన్లీ నేను నైట్ కండిషన్స్లో వీడియో రికార్డ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఇరిటేట్ చేసింది. సో మిగతా విషయాలన్నింటిలో మాత్రం ఫోన్ బాగానే పర్ఫామ్ చేసింది. సో నేనైతే ఇప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ చెప్తాను వీళ్ళు ఏమేమి చేశారు. సో ఫస్ట్ వచ్చేసరికి ప్రాసెసర్ వీళ్ళు Snapdragon 625 పెట్టాల్సింది Snapdragon 652 ప్లేస్లో. సో ఇక్కడ కొంచెం మిస్టేక్ చేశారు, ఎందుకంటే మనకి Snapdragon 652 ఆల్రెడీ మన ఇండియన్ అట్మాస్ఫియర్ కండిషన్లో కొంచెం హీట్ అయితే జనరేట్ చేస్తుంది. సో Snapdragon 625 పెట్టినట్టయితే కొంచెం బాగుండేది నా ఒపీనియన్ ప్రకారం. అండ్ దీనిలో వచ్చేసరికి వాళ్ళు మేజర్ సెల్లింగ్ పాయింట్ ఇది అని చెప్పేసి ఏం వీళ్ళు ఫోకస్ చేయలేదు, ఓన్లీ సచిన్ని టార్గెట్ చేశారు. సో సచిన్తో ప్రమోషన్ చేయించారు, కానీ సో మేజర్ సెల్లింగ్ పాయింట్ ఏంది, ఏం చూసి ఈ ఫోన్ కొనాలి మనం, దాని గురించి మాత్రం ఏమి ఇక్కడ మెన్షన్ చేయలేదు. మనం చూసుకుంటే మనకి వివో ఒప్పో తీసుకుంటే మనకి సెల్ఫీని టార్గెట్ చేస్తూ ఉంటారు. అండ్ మోటో G5 Plus తీసుకొని మీకు బ్యాక్ కెమెరా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Redmi Note 4 తీసుకొని మీరు లో బడ్జెట్లో మీకు వాల్యూ ఫర్ మనీ, సో బ్యాటరీ లైఫ్ కూడా మీకు చాలా ఎక్కువ వస్తుంది. అండ్ Honor 6s కానీ కూల్ప్యాడ్ కూల్ డ్యూయల్ కానీ రెండు మనకి డ్యూయల్ కెమెరాస్ ఉన్నాయి. సో ఇట్లా దీనిలో చెప్పుకోవడానికి మనకి ఏమీ లేవు. సో ఈ మేజర్ సెల్లింగ్ పాయింట్ ఎందుకంటున్నాను నేను, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బ్యాటరీ కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటారు. సో బ్యాటరీ కోసం నాకు ఓన్లీ బ్యాటరీయే కావాలి, నేను నెట్ బ్రౌజింగ్ బాగా చేస్తాను అండ్ వీడియోస్ ఎక్కువ చూస్తాను అనుకుంటే సో ఓన్లీ బ్యాటరీ కోసం ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే Redmi Note 4 కానీ Lenovo P2 కానీ ఎక్కువ బ్యాటరీ లైఫ్ అనేది మీకు ఇస్తే అవి మేము సజెషన్ చేయొచ్చు. నాకు ఓన్లీ నేను బ్యాక్ కెమెరా కావాలి, నేను 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ కావాలి, నేను బ్యాక్ కెమెరా యూస్ చేస్తాను ఎక్కువ అంటే మోటో G5 Plus తీసుకోమని చెప్పొచ్చు. అండ్ నేను ఓన్లీ నాకు సెల్ఫీస్ కావాలి, సెల్ఫీసే నాకు ప్రధానం, ఇంకేం అవసరం లేదనుకుంటే వివో ఒప్పో ఫోన్స్ మీరు తీసుకుంటుంటారు. సో ఇట్లా చాలా కొంతమందికి ఒక్కొక్క కేటగిరీ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏ కేటగిరీని టార్గెట్ చేయలేదు. సో అన్ని ఓవరాల్గా బాగున్నాయా అంటే ఓవరాల్గా అన్నిట్లో కొంచెం ఒక చిన్న చిన్న మైనస్ పాయింట్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. సో ఫ్యూచర్లో మనకి Snapdragon 660 ప్రాసెసర్ తీసుకోవాలి Snapdragon 652 ప్లేస్లో. సో అది మంచి ప్రాసెసర్, Snapdragon 660 ప్రాసెసర్ తీసుకోవాలి. మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే నేను నోటీస్ చేసింది దీనిలో మనకి వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రామిస్ చేయడం, ప్లస్ UI చాలా బాగుంది, లేటెస్ట్ స్టాండర్డ్ మీద రన్ అవుతుంది. సో ఇవి చాలా ప్లస్ పాయింట్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి సర్వీస్ సెంటర్స్ కూడా బిల్డప్ చేసుకుంటుంది. సో సర్వీస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో వీళ్ళు నెక్స్ట్ ఏం చేయాలంటే మంచి ప్రాసెసర్ తీసుకోవాలి. మన కెమెరాలో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, సో కెమెరాలో ప్రాబ్లమ్స్ కొంచెం సాల్వ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ బ్రాండ్ అయితే మనకి కొంచెం కేర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇండియన్ బ్రాండ్స్లో మంచి బ్రాండ్ అయితే అవుతుంది. ఈ చైనీస్ కంపెనీస్కి అయితే పోటీ అయితే ఇస్తుంది నా ఒపీనియన్ ప్రకారం. సో ఈ వీడియోలో నేను మీకు స్మార్ట్ అండ్ SRT ఫోన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.